ఇది మా ఆర్టీసీలో మా నాన్నగారు పనిచేసేవారండి. ఆయన జెట్ సూపర్ ఫ్లాట్లు వేస్తున్నాను అంటే, సరే నాన్న నాకు కూడా ఒక ఫ్లాట్ కొనిపెట్టు, నాకు ఇద్దరు ఆడపిల్లలు, నేను కూడా మంటాడు నుంచి విజయవాడ వద్దాం అంటే, సర్లే వద్దు కానమ్మని మా నాన్నగారు ఆ జెట్ సూపర్ దగ్గర ఒక ఫ్లాట్ కొనిపెట్టారు. ఆ ఫ్లాట్ ఏమో 180 గజాలు. సరే కొన్నాము. అది ఇక మేము సంపాదించలేకపోయాం. మా వారికి ఏసీబీలో చేస్తుంటే పిల్లల చదువులు అవన్నీ అయిపోయినాయి. సంపాదించలేక ఇద్దరు కూతుళ్ళకి చెరో 90 గజాలు స్థలం ఇచ్చాం. పెద్ద అమ్మాయికి 2010లో పెళ్ళయింది, చిన్న అమ్మాయికి 2015. ఈ స్థలాలు వచ్చాం. పెద్ద అల్లుడు బాగా కట్టుకున్నాడు ఈ ఇల్లు. వాడు స్టాటిస్ట్ అయినా సరే బాగా శుభ్రంగా కట్టుకున్నాడు. ఇక్కడ కట్టుకుంటే ఇప్పుడు చిన్న అమ్మాయికి ఏమో 3 ఆడపిల్లలు, అమెరికా అని ఇచ్చాము. ఆ అబ్బాయి మరి ఏం పెట్టుకున్నాడో ఏమో, ఇది 3 సంవత్సరాల నుంచి జరుగుతుందిగా ఇష్యూ. అది దాన్ని పెట్టుకున్నాడో ఏమో. ఆ పిల్లల్ని సంటి పిల్లల్ని వాడు తీసేసుకుని మా అమ్మాయిని మా ఇంటికి తోలేశాడు. ఎందుకు తోలాడో తెలియదు. ఇప్పుడు మా అమ్మాయి మా ఇంట్లోనే ఉంటుంది. సరే ఆడు తోలేసాడులే. మేము ఇక్కడ పెద్ద అమ్మాయి పక్కనే 90 గజాలు చిన్న అమ్మాయికి కూడా ఉంది కదా, అది దాన్ని బట్టి ఇక్కడ షెడ్ లాగేసుకుని కొట్టో పెట్టుకుని ఉందాంలే అమ్మ, నువ్వు బాధపడబాకు అని మేము ఎక్కడికి వెళ్ళలేదండి. ఇష్యూ చేయలేదు ఆ అబ్బాయి గురించి. చేయపోతే ఇప్పుడు పెద్దల్లుడు ఇల్లు కట్టుకున్నాడు కదా, అంత బాగా ఆ ఇల్లు పడగొట్టేసిన కాడించి వాడు ఇల్లు చూసుకొని ఇంతవరకు ఫ్లాట్ల దగ్గరికి రావట్లేదు. ఇప్పుడు మా పెద్ద కూతుర్ని ఏం చేస్తాడో అని మాకు భయంగా ఉంది. ఆ అబ్బాయి ఏం చేస్తాడో, ఈ పిల్ల ఏమైపోద్దో, అసలు అల్లకొలంగా అయిపోతుందండి మా జీవితం. మమ్మల్ని మీ ప్రభుత్వమే కాపాడాలి. మేమేమో వాళ్ళందరికీ ఇచ్చేసి గాజులు అవన్నీ పెట్టుకుని అమ్ముకొని ఈ లాయర్లకి వీళ్ళకి ఖర్చులు పెడుతున్నాము. మేము ఈ ప్రభుత్వం ఇచ్చే 4000 పెన్షన్తోనే మా ఆయన బతుకుతున్నాడు. ఆయనకి 70 సంవత్సరాలు వచ్చినాయి, నాకు 60 సంవత్సరాలు వచ్చినాయి, నాకు అన్ని రోగాలు వచ్చినాయి. ఇప్పుడు సైకాలజీ రాధికారెడ్డి దగ్గర కూడా మందులు వాడుతున్నాను నేను. మరి ఇన్ని రోగాలు పెట్టుకుని నేనేం చేయగలను? ఇప్పుడు ఆ పిల్లల దగ్గరికి నేను వెళ్తానికి వాళ్ళే నా ఇంటికి వచ్చి కూర్చుంటే నేను వాళ్ళని ఎలా పోషించాలండి? వాళ్ళని ఏ కొట్టో పెట్టుకుని ఇక్కడ ఉందామని సిరాసుగా మేము నమ్ముకుని కూర్చున్నాము. ఏంటండి మా పరిస్థితి? ఇదేం చెయ్యాలో? మా స్థలాలు మాకు ఇప్పించేసేయండి. మాకు ఆ ఇల్లు కట్టాడు మా పెద్దలుడు, ఆ అబ్బాయికి ఏదో ఒకటి న్యాయం చేయాలి. మేము కొట్టు పెట్టుకుందాం అనుకుంది మా చిన్న కూతురు, అదన్నా ఏదో ఒకటి న్యాయం చేయాలి. ఈ ప్రభుత్వమే మమ్మల్ని కాపాడాలని నేను కోరుకుంటున్నానండి. మా దగ్గర ఏమీ లేదు, రూపాయి లేదు.